ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యానికి అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను. ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఇటు తరుణం మనకిచ్చినందుకై దేవాది దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన తర్వాత వాక్యాలకు వెళదాం. అందరూ తల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహాగణును మహోన్నతులను సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, కొద్ది నిమిషాల పాటు నీ వాక్యాన్ని వివరిస్తుండగా నా ఆత్మశక్తిని మా అందరి మీద ఉంచండి. మీరు మాట్లాడిన తండ్రి, నీ వాక్యం జీవం కలిగింది, బ్రతికించేది. ఆత్మ కార్యాన్ని చేసి అందరిలో కూడా వాక్యము ఫలింపచేసి తద్వారా జీవిస్తూ రాకడలో ఎత్తబడేటువంటి వారిగా చేయమని మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపణ చేస్తూ యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చదువుతున్నాను ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనాన్ని. అట్లు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి ఉండి, భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకొని ఉండగా సూచితులే. బైబిల్ చెప్తుంది అట్లు తరువాత అంటే 6వ అధ్యాయంలో ముద్రలు ఇప్పబడినటువంటిదిగా మనం చూస్తా ఉన్నాం. ముద్రలు ఇప్పబడినప్పుడు అనేకమైనటువంటి విషయాలు జరిగినాయి. మరణాలు సంభవించినాయి. సూర్య చంద్రులు నశించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. భూమి మీద ఉన్నటువంటి జనాభాలో 4వ భాగము మరణించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 4వ భాగం అంటే ప్రస్తుతం 1 కోట్ల మంది జనాభా ఉన్నారు. 1 కోట్ల జనాభా. దాన్ని 4 భాగాలుగా చేస్తే 1 భాగం అనగా 2 కోట్ల మంది మరణించినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా జరిగిన తర్వాత అనగా మొదటి 6 ముద్రలు విప్పినప్పుడు జరిగిన విషయాల తర్వాత యోహాను ఈ విషయాన్ని చూస్తున్నాడు. అతను ఏ విషయాన్ని చూస్తూ ఉన్నాడంటే, భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచి భూమి మీదనైనను సముద్రం మీదనైనను ఏ చెట్టు మీదనైనా గాలి వీచకుండా ఆపేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాడు. పిల్లరా, ఎప్పుడంటే ఈ విషయం జరిగేది సంఘము ఆల్రెడీ ఈ 4వ అధ్యాయంలోనే ఎత్తబడిపోయింది. భూమి మీద దేవుని సంఘం లేదు. విడువబడినటువంటి వారు ఉన్నారు. విడువబడినటువంటి వారు శ్రమల 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉన్నారు. ఆల్రెడీ 3.5 సంవత్సరాల శ్రమల కాలము గడిచింది. అప్పుడు విడువబడినటువంటి వారికి ఈ 6 ముద్రలు వాటి వల్ల కలిగేటువంటి ప్రతిఫలాలు అనుభవించి నానా శ్రమలు వారు పడ్డారు. దేవుని కనికరాన్ని వారి ఎలా చూపుతూ ఉన్నాడు. శ్రమల కాలంలో కూడా వారిని ప్రభువు రక్షించేటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం. 4 దిక్కులలో 4 దేవదూతలు భూమి మీద సముద్రం మీద గాలి వీచకుండా ఆపేటువంటి పరిస్థితుల్లో ఆ దేవదూతలు ఆపేస్తూ ఉన్నాడు. అనగా ఆ శ్రమ పడకుండా ప్రజలను రక్షించినటువంటి వారుగా మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియజనులారా, వాయువులను ఆపేటువంటి ఆ 4 దూతల యొక్క పనిని తూర్పు నుండి వస్తున్నటువంటి దూత ఆపేసినటువంటి వాడుగా ఉన్నాడు. అనగా దేవుని ముద్రను వారి మీద వేసేటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియులారా, 2వ వచనాన్ని
నేను చదువుతున్నాను. మరియు సజీవుడకు దేవుని ముద్రను గల మరొక దూత సూర్యోదయ దశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికి సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారం పొందిన ఆ 4 దూతలతో క్రీస్తునందు ప్రియులారా, భూమి మీద సముద్రం మీద గాలి వీచకుండా చేయనటువంటి ఆ 4 దూతలు ఆపివేయడానికి తూర్పు నుండి దూత బయలుదేరింది. తూర్పు నుండి ఎందుకు వచ్చింది? యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం కదా, తూర్పున దేవుడున్నాడు. దేవుని యొద్ద నుండి దూత వచ్చి ఆ నాశనం గావించినటువంటి ఆ 4 దూతలను ఆపేసేటువంటిదిగా ఉంది. ప్రజలను రక్షించేటువంటిదిగా తూర్పు నుండి వచ్చినటువంటి దూత ఉందని మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఆ 4 దూతలు కూడా గాలి వీచకుండా ఆపేసేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని కలుగచేసేటువంటి వారుగా మనము చూడగలుగుతున్నాం. అనగా ఎంత భయంకరమో చూసారా? ఒక్క నిమిషం గాలి లేకపోతే ఆగలుగుతామా? ఆగలేవు. కానీ ఆ శ్రమల కాలంలో ఆ 4 దూతలు గాలిని ఆపేసేటువంటివిగా ఉన్నవి. హోషే గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో బలాభివృద్ధి నొందును, అయితే తూర్పు గాలి వచ్చును. యెహోవా పుట్టించు గాలి అరణ్యములో నుండి వచ్చును. అది రాగా అతని నీటి బుగ్గలు ఎండిపోవును, అతని ఊటలు ఇంకిపోవును, అతని ధననిధులు, అతనికి ప్రియమైన వస్తువులన్నింటినీ శత్రువులు కొల్లగొట్టును. చూసారా? ఎఫ్రాయిముతో దేవుడు ఇలాగా సెలవిస్తా ఉన్నాడు. ఎఫ్రాయిము బలాభివృద్ధి పొందును, కానీ తూర్పు గాలి వస్తుంది. అప్పుడు ఆ తూర్పు గాలి వలన అతని ధననిధులు, అతని ప్రియమైన వస్తువు శత్రువులు కొల్లగొట్టును. అనగా అతనికి ఏమీ లేకుండా చేస్తాడు. కనుక పిల్లలు, ఆ తూర్పు గాలి శ్రమణ పడుతున్నటువంటి వారి యొక్క పరిస్థితి కూడా ఇలాంటి ఏమీ లేకుండా చేసేటువంటి పరిస్థితి కలగజేసేటువంటి వాడు కనుక దేవుని ప్రేమ చేత తూర్పు నుండి ఒక దూత బయలుదేరి ఆ 4 దూతలను ఆపినటువంటిదిగా మనము చూస్తా ఉన్నాము. క్రీస్తునందు ప్రియ బిడ్డలారా, అది తూర్పు నుండి అనగా దేవుని వద్ద నుండి అది వచ్చినట్టుగా మనము చూస్తా ఉన్నాం. 3వ వచనం చదువుతున్నాను. ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నష్టలయందు ముద్రించే వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. పిల్లరా, ఆ దూత దేవుని దాసులను వారి నష్టలయందు, దేవుని దాసులు అంటే దేవుని సేవకులు, సర్వెంట్స్ మీద ముద్ర వేస్తామని చెప్తా ఉంది. పిల్లరా, ముద్ర దేనికి వేస్తారు? ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర, ఒక ఉద్దేశంతో వేస్తారు. ముద్ర వేయడం వల్ల ఒక ప్రత్యేకమైన చెప్పవచ్చు. ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని పరిశుద్ధాత్మ చేత ముద్రించాను అని. పరిశుద్ధాత్మ చేత ముద్రిస్తే మనము పరిశుద్ధాత్మకు చెందిన వారము అని అర్థము. కనుక ప్రియులారా, మనము ముద్ర దేవుడు మనకు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథంలో 9వ అధ్యాయము 4వ వచనం లాగా సెలవిస్తూ ఉంది. యెహెజ్కేలు గ్రంథము 9:4లో లేఖనం ఇలాగా సెలవిస్తూ ఉంది. చదువుతూ ఉన్నాను. యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయకృత్యులను గురించి మూర్గు నిడుచు ప్రలాపించు వారి లలాటంలో గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి 6వ వచనం చదువుతున్నాను. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకము స్త్రీలను
చంపవలనని కానీ ఆ గుర్తు ఎవరికుండునో వారిని ముట్టకూడదు. చూసారా, ఈ గుర్తించేది ఎందుకు, ఈ గుర్తు వేసేది ఎందుకు? ముట్టకున్నట్లుగా కాపాడబడవలని. కనుక పిల్లరా, తూర్పు దిక్కు నుండి వచ్చినటువంటి దూత ఈ దాసులనగా దేవుని బిడలకు ఎందుకు ఆ గుర్తు వేస్తుందంటే వారు కాపాడబడవలని, ముట్టకుండా ఉండినట్లు, ప్రత్యేకంగా ఉండినట్లు ముద్ర వేయబడుతుంది. క్రీస్తునందు ప్రియాజనులారా, ఆ శ్రమల కాలంలో కూడా దేవుని యొక్క ప్రేమను మనము చూస్తున్నటువంటి వారుగా ఉన్నాము. ఆ ముద్ర ఎంతమందికి ముద్రించబడుతుంది? 4వ వచనంలో, మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. చూసారా, ఒక ఉద్దేశం చేత వారు కాపాడబడాలని దేవుని దాసులుగా ఉండుటకే 144,000 మంది ముద్రించబడినటువంటి వారుగా ఉంచుకున్నారు. అనగా దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వారుగా శ్రమల కాలంలో కూడా దేవుని యొక్క ప్రేమను మనము చూడగలుగుతున్నాం. ప్రియాదులారా, మనమందరము కూడా పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినటువంటి వారుగా దేవుని కొరకే ఉన్నటువంటి వారు ఉన్నామని లేఖనము మాట్లాడుచున్నది. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచబడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చూసారా, విమోచన దినం వరకు ముద్రించబడినటువంటి వారు మనము. అలాగే శ్రమల కాలంలో కూడా దేవుడు దాసులైనటువంటి వారిని ఆయన ముద్రించేటువంటి వాడుగా ఉన్నాడని లేఖనము మాట్లాడుతుంది. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు వారికి ఒక గుర్తింపునిస్తూ ఉన్నాడు. ఎవరు ఈ 144,000 అంటే యాకోబు సంతానము 12 మంది, ఇశ్రాయేలు యొక్క 12 గోత్రకర్తలు. వీరిలో ఒక్కొక్క గోత్రము నుండి 12,000 చొప్పున 12 గోత్రాలు 144,000 మందికి ఆయన ముద్రించినటువంటి వాడు ఉన్నాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ చెప్తుంది, ఇశ్రాయేలీల గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 144,000 మందిని ఆయన ముద్రించి వారి ఎలా దేవుని కనికరాన్ని చూపించేటువంటి వాడుగా ఉన్నాడు. ఏ గోత్రాల్లో చదువుతున్నాను, మొత్తము 12 గోత్రకర్తలను ఆయన ముద్ర వేసినటువంటి వాడుగా ఉన్నాడు. యోధా గోత్రంలో ముద్రించబడిన వారు 12,000 మంది, రూబేలు గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది, గాదు గోత్రంలో 12,000 మంది, ఆషేరు గోత్రంలో 12,000 మంది, నప్తాలి గోత్రంలో 12,000 మంది, మనుష్య గోత్రంలో 12,000 మంది, సిమోను గోత్రంలో 12,000 మంది, లేవి గోత్రంలో 12,000 మంది, ఇస్కారు గోత్రంలో 12,000 మంది, జబూలూరు గోత్రంలో 12,000 మంది, యోసేపు గోత్రంలో 12,000 మంది, బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రించబడి. క్రీస్తునందు ప్రియులారా, ఇంతమందిని దేవుడు ముద్ర వేసి వారిని ఆయన దాసులుగా సేకరించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ 144,000 మంది ప్రియులారా, 144,000 మంది దేవుని దాసులుగా ముద్ర వేశారు. దాసు అంటే ఆ గ్రీక్ మాటలో ఈ కొత్త డూలోస్ అని వాడబడింది. డూలోస్ అంటే బానిసలు, దేవుని పరిచర్య చేసేవారు, దేవుని కొరకు నిలబడేటువంటి వారు. వీరు ఏమి చేశారంటే ప్రియులారా, ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ, అనగా విడువబడి శ్రమను అనుభవిస్తున్నటువంటి వారికి ఆయన రాజ్య స్వార్థను ప్రకటించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు వారిని ముద్రించాడు? దేవుని దాసులుగా ఉండడానికి ముద్రించాడు. మరి వారు ఏం చేయాలి? ఆయన రాజ్య స్వార్థను విడువబడినటువంటి అన్ని జనాంగాలకు, అన్ని వంశాల వరకు, అన్ని జాతుల వరకు అందరికీ
కూడా దేవుడి రాజ్యాన్ని వారు ప్రకటించేటువంటి వారు ఉన్నారని లేఖనం మాట్లాడుతున్నది. 9వ వచనాన్ని చదువుతున్నాను. అట్లు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వాళ్ళ నుండి వచ్చి ఎవడు లెక్కింపు శక్యం జాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూర మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడిని. క్రీస్తునందు ప్రియులారా, అద్భుతమైన విషయం కదా. అట్లు తర్వాత నేను చూడగా, యోహాను చూస్తున్నాడు. ఏమిటి? ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల నుండి, భాషలు మాట్లాడే వాళ్ళ నుండి ఎవరు లెక్కింపజేయని గొప్ప సమూహము దేవుని రుచికి వచ్చారు. అనగా ఈ 1,44,000 మంది, అనేక మంది మారడానికి రాజ్యవార్తను ప్రకటించారు. ఆ శ్రమలో తాళలేక వారు ప్రభువును అంగీకరించారు. బైబిల్ చెప్తుంది వారు ఎంతమంది అంటే లెక్కింపజాలటువంటి జనం. అంటే ఒకేసారి చూసి లెక్క పెట్టలేము. ప్రపంచంలో విడిపడినటువంటి వారిలో అనేక మంది ప్రభువును రాజ్యవార్తకై మారినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, బైబిల్ చెబుతుంది సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడి, అనగా మరలా ఇక్కడ పునరుద్ధానం జరిగింది. అనగా భూమి మీద శ్రమలు అనుభవించి మారి వారు ప్రభు సింహాసనం ఎదుటకు వెళ్ళారంటే ఈ 1,44,000 మంది కృషి ఎంత అమోఘమైందో చూసారా. దేవుడు ఇక్కడ యూదులు ఎంతమంది మారుతారో పైన చెప్పాడు. స్పెషల్ కింద అన్యుల గురించి వారు కౌంట్ చేయాల. లెక్కింపు శక్యము కానీ జనాంగం అన్నాడు తప్ప అన్యులు ఇంతమంది మారినట్టుగా లేదు. కారణం ఏంటంటే ప్రియులారా, దేవుడు యూదుల ఎడల తన ప్రేమను కనుపరిచినటువంటి వారుగా ఉన్నాడని మనము తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకున్న బదులుగా ఉంచుకున్నాము. వీరు 10వ వచనంలో సింహాసనాసనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో వెలుగెత్తి చెప్పిరి. క్రీస్తునందు ప్రియులారా, వారు తమ విశ్వాసతను కనుపరుస్తున్నారు. రక్షణ పొందినటువంటి వారు దేవుని మహిమపరిచినటువంటి వారుగా బైబిల్ చెబుతుంది. మా రక్షణకై స్తోత్రం అని మహాశబ్దంతో వెలుగెత్తి చెప్పిరి. దేవుని మహిమపరుస్తున్నారు. కీర్తన గ్రంథంలో మనం చూస్తాం కదా, అతను రక్షణ పొందుతున్న వ్యక్తి రాజు హర్షిస్తున్నాడు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన ఆలకిస్తున్నాడు అని. అలాగే ఈ రక్షించబడినటువంటి మహాజనసమూహం యొక్క ప్రార్థన దేవుడు ఆలకించేటువంటి వాడు ఉన్నాడని వారు దేవునికి కృతజ్ఞతలు చెప్పేటువంటి వారుగా ఉన్నారు. 12వ వచనంలో 11 చదువుతున్నాను. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూ నిలబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాగిలపడి ఆమె యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసి. క్రీస్తునందు ప్రియులారా, ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము. వారు సింహాసనం ఎదుట దేవుని మహిమపరిచినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాము. చూసారా, ఎందుకు వారు మహిమపరుస్తున్నారు? పై వచనంలో మనం చూస్తాం. వారు తెల్లని వస్త్రములను ధరించినటువంటి వారు, తెలుపు వస్త్రాలు, పరిశుద్ధులు ధరించేటువంటి. అంతేకాకుండా క్రీస్తునందు ప్రియులారా, ఈ పై అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటాము. దేవుని బలిపీఠం కింద ఉన్నటువంటి ఆ పరిశుద్ధులు తెల్లని వస్త్రాలు ధరించినటువంటి వారుగా ఉన్నారని 6వ అధ్యాయం 11వ వచనంలో
మనం చూస్తూ ఉంటాం. ఆ తెల్లని వస్త్రాలు అంటే పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. అంతేకాకుండా నీతి వస్త్రానికి గుర్తుగా ఉంది. వారి లోకంలో శ్రమలలో కూడా దేవునికి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని వారు జీవించే కనుక తెల్లని వస్త్రం వారు ధరించినటువంటి వారుగా ఉన్నారు. అంతేకాకుండా ఖర్జూర మట్టలు చేత పట్టుకుని, ఖర్జూర మట్టలు అంటే విజయానికి గుర్తుగా ఉంది. వారి శ్రమల ఫలితము దేవుడు వారికి గొప్ప విజయాన్ని ఇచ్చినటువంటి వాడుగా మనము చూస్తా ఉన్నాం. క్రీస్తునందు ప్రియులారా, యేసు ప్రభు కూడా యెరూషలేములో ఆయనను రాజుగా ఊరేగించేటప్పుడు ఖర్జూర మట్టలు పట్టుకుని హోసన్నా జయము జయము అన్నారు. అనగా అది గొప్ప విజయానికి గుర్తుగా ఉంది. రాజు యుద్ధంలో గెలిచినప్పుడు తన సైన్యము ఆ విధంగా మహిమపరుస్తూ ఉంటారు. అలాగే వీరు కూడా ప్రభు ఎదుట జయ ఉత్సాహంగా వారి దేవుని ఖర్జూర మట్టలు పట్టుకుని దేవుని మహిమపరిచినటువంటి వారుగా మనము చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవులారా, మీరు దేవుని మహిమపరుస్తూ గొప్ప సమూహంగా ఉన్నారు అని లేఖనం మాట్లాడుతుంది. 24:13 చదువుతున్నాను. అంతవరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడను. చూసారా, అన్యజనుల నుండి రక్షించబడినటువంటి వారు, తెల్ల వస్త్రాలు ధరించినటువంటి వారు అంతవరకు సహనము కలిగినటువంటి వారుగా మనం చూస్తున్నాం. వారిలో ఓర్పు, అనేక శ్రమలు అనుభవించి నీతి క్రియలైనటువంటి వస్త్రాలు కలిగి, నీతి వస్త్రాలు కలిగినటువంటి వారుగా వారు దేవుని సన్నిధిలో ఉన్నారని మనము చూడగలుగుతూ ఉన్నాం. 13వ వచనం చదువుతున్నాను. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చినని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకుని. ప్రియా దేవులారా, ప్రభు సింహాసనమందు గొప్ప సమూహం ఉన్నారు. వారితో పాటు 24 పెద్దలు ఉన్నారు. 24 పెద్దలు అనగా ఇశ్రాయేలు గోత్రకర్తలు, అపోస్తలులు 12 మంది. ఆ పెద్దల్లో ఒకడు అడుగుతున్నారు, వీరు ఎక్కడి నుండి వచ్చినని అడిగాను. ఎక్కడ వారు వీరు మహాశ్రమలలో 144,000 మంది ద్వారా రక్షించబడినటువంటి వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారు. యోహాను అన్నాడు, అది మీకే తెలియనని చెప్తా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, బైబిల్ చెబుతుంది కదా, వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు. అనగా 7 ఏళ్ల పాలనలో, 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 సంవత్సరాలు శ్రమల కాలము, 3.5 సంవత్సరాలు మహాశ్రమల కాలము. ఆ 7 సంవత్సరాల మహాశ్రమల కాలంలో అనుభవించి వీరు వచ్చిన వారు. వీరు అలాంటి వారు తెల్లని వస్త్రాలు ధరించారు. తెల్లని వస్త్రాలు ఎవరికి కనబడతాయి? బైబిల్లో మనం చూస్తాం కదా. ఈ ప్రకటన గ్రంథంలోనే 19వ అధ్యాయము 8వ వచనం ఇలాగా సెలవిస్తా ఉన్నది. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడును, అవి పరిశుద్ధుల క్రియలు. క్రీస్తునందు ప్రియులారా, ఆ సన్నపు నార బట్టలు, తెల్లని వస్త్రాలు ఏమిటంటే అవి పరిశుద్ధుల నీతి క్రియలు. వీరు శ్రమలు అనుభవించడం ద్వారా నీతి క్రియలు నేర్చుకున్నటువంటి వారుగాను ఉన్నారు కనుక వారికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడ్డాయి. అంతేకాకుండా పిల్లరా, ఈ భూలోకంలో ఎవరైతే ప్రభు కొరకు హతసాక్షులుగా మార్చబడతారో వారు పరలోకంలో దేవుని బలిపీఠం కింద ఉన్నారు. వారికి తెల్లని వస్త్రాలు ఇవ్వబడి అని ఆ ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా
వీరు నీతి క్రియల చేత పరిశుద్ధపరచబడినటువంటి వారే, జయించిన వారిగా తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి జీవితాన్ని వీరిలో మనము చూడగలుగుతున్నాం. వీళ్ళంత మాత్రం బైబిల్ చెబుతుంది మత్తయి సువార్త 24:13 వీరు అంతవరకు సహనం కలిగినటువంటి జీవితము వీరిలో ఉన్నదని లేఖనము మాట్లాడుతూ ఉన్నది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, 14వ వచనాన్ని చదువుతున్నాను. అందుకునయ్యా నీకే తెలియనగా అతను ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రమును ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకుని. చూసారా, వీరు ఎలాంటి వారంటే గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రమును ఉతుక్కొని తెలుపు చేసుకుని అనగా యెషయా గ్రంథంలో మనం చూస్తా ఉంటాం 1వ అధ్యాయంలో, మీ పాపములు ఎర్రగా ఉన్నను హిమము వలె తెల్లగా మార్చబడును. చూసారా, కనుక పిల్లరా ఎర్రగా ఉన్నను తెల్లగా చేయబడతాయి. వీరు మహాశ్రమం అనుభవించి తమ వస్త్రములను ఉతుక్కున్నారనగా నిర్దోషమైనటువంటి జీవితాలు వారిలో మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ చెబుతుంది రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చునని లేఖనం మాట్లాడుతుంది. కనుక పిల్లరా, ఈ గొప్ప సమూహము తెల్లని వస్త్రాలు ధరించి తమ పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి తమ వస్త్రములను ఉతుక్కున్నటువంటి వారుగా లేఖనము మాట్లాడుతూ ఉన్నది. వీరు మహాసముఖంలో నుండి బయటకు వచ్చినటువంటి వారుగా ఉన్నారు. క్రీస్తునందు ప్రియ దేవులారా, రక్తం ద్వారా శుద్ధి చేయబడినటువంటి వారు ఉన్నారని లేఖనం మాట్లాడుతుంది. 15వ వచనంలో, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి మగళ్ళు ఆయన ఆలయంలో ఆయన సేవించుతున్నారు. చూసారా, తెల్లని వస్త్రాలు ధరించుకున్నవారు, తమ వస్త్రాలు ఉతుక్కున్నవారు, పరిశుద్ధపరచబడినటువంటి వారు కనుక దేవుని ఆలయంలో సింహాసనం ఎదుట ఉండి రాత్రి మగళ్ళు ఆలయంలో సేవించుతున్నారు. ప్రియులారా, వీరు దేవుని సేవించేటువంటి వారుగా మనము చూస్తూ ఉన్నాం. అనగా వీరు గొప్ప సమూహాన్ని కలిగి దేవుని మహిమపరుస్తూ ప్రభు ఎదుట వారు ఉన్నారు. సింహాసనాసనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పెను. చూసారా, ఆయన తన గుడారము వీరి మీద కప్పాడు. అనగా వారు దేవుని యొక్క సన్నిధిలో దేవుని సేవించేటువంటి వారిగా పరలోకంలో వారు ఉన్నారని లేఖనం మాట్లాడుతూ ఉంది. 16వ వచనంలో, వారికి ఇంకా మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలైనను వారికి తగలదు. క్రీస్తునందు ప్రియులారా, ఆకలైనను దప్పుకైనను ఈ లోకంలో మనం పని చేస్తున్నామంటే దాని కారణం ఏంటి? ఆకలి ఉన్న మనకి. కానీ పరలోకంలో ఆకలి లేదు, అక్కడ ఏ పని లేదు. దేవుని నామాన్ని మహిమపరుస్తూ వారు సేవిస్తూ ఉన్నారని లేఖనం సెలవిస్తూ ఉన్నది. 17వ వచనం, యాలయనగా సింహాసన మధ్య మందుండు గొర్రె పిల్లవారికి కాపరి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. క్రీస్తునందు ప్రియజనులారా, యాలయనగా సింహాసన మధ్య నుండి గొర్రె పిల్ల, సింహాసనం మధ్య నుండి గొర్రె పిల్ల ఎవరు? యేసు క్రీస్తు. వారికి కాపరిగా ఉండును. క్రీస్తునందు ప్రియులారా, ప్రభు కూడా చెప్పుకున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. శ్రమలను అనుభవించి వెళ్ళినటువంటి వారికి ఆయన కాపరిగా ఉంటాడు. బైబిల్ చెబుతుంది ఆయన కాపరి గల జనులు ధన్యులు, వారి జీవితాలు ధన్యపరచబడింది. ప్రియాజనులారా, ఈ కాపరి గొర్రె కాపరి స్వరం ఏంటది కాబట్టి అది గొర్రె ఇన్నోసెంట్ యానిమల్గా ఉంది. గొర్రె అడవిలో ఉండదు, భూమి మీద మాత్రమే ఉంటుంది. అంతేకాదు ఈ గొర్రెలు పరలోకంలో కాడ ఉన్నాయి. ఈ మధ్యన
యూట్యూబ్లో వాట్సాప్లో అందరూ గొర్రెలు గొర్రెలు అన్నారు. గొర్రెలు అంటే అమాయకులు అని. వీళ్ళారా ఈ లోకం చేత అమాయకులుగా పిలవబడుతున్నారేమో, కానీ దేవుడి దృష్టిలో గొర్రెలు ఉన్నతమైనవి. ఎందుకో తెలుసా? ప్రపంచంలో మానవులు వాడేటువంటి వస్తువులన్నీ కనిపెట్టింది ఎవరో? దేవుని బిడ్డలే, గొర్రెలే కదా. వాచ్ కనిపెట్టింది ఎవరు? ఆ ఫ్యాన్ కనిపెట్టింది ఎవరు? ట్యూబ్లైట్ కనిపెట్టింది ఎవరు? థామస్ అల్వా కనిపెట్టాడు. ఈ ఫ్యాన్ కనిపెట్టింది ఎవరు? ఐన్స్టీన్ కనిపెట్టాడు. విమానాలు కనిపెట్టింది ఎవరు? మార్కోని సోదరులు కనిపెట్టారు. ఈ విధంగా ప్రపంచంలో మనం వాడే వాళ్ళు అన్నీ కూడా, వాడే వస్తువులన్నీ కూడా దేవుని బిడ్డలే కనిపెట్టారు. మరి వాళ్ళు కనిపెట్టి గొర్రెలని ఎవరు అంటున్నారు? వారు వాడుతున్నారు. ఎవరు గొప్ప వాళ్ళు? దేవుని బిడ్డలకు దేవుడు అసాధారణమైన జ్ఞానాన్ని ఇస్తాడు. క్రీస్తునందు ప్రియాదేవులారా, కనుక దేవుడు కాపరిగా ఉన్నాడు. జీవజలముల బుగ్గల యొద్దకు వారు నడిపించును. జీవజలం అంటే అది త్రాగే వారికి ఎన్నడూ దాహం కనరు. అలాంటి దాహాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు వచ్చాడు. అలాంటి దాహాన్ని దేవుడు ఆయన బిడ్డలకు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. బైబిల్ చెబుతుంది, దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఈ లోకంలో కన్నీరు కార్చినటువంటి వారు ఎవరు ఉండరు. ఏదో ఒక సమయంలో కుటుంబం వల్ల, ఇతరుల వల్ల, బిడ్డల వల్ల ఏదో ఒక సమయంలో కన్నీరు కారుస్తాం. కానీ కన్నీరు లేనటువంటి జీవితం ఉందంటే అది పరలోకంలోనే. కనుక పిల్లరా, అక్కడ బాధ లేదు, చింత లేదు. ఎందుకంటే అంత దేవుని సేవ చేస్తూ ఉంటాం. గొర్రెపిల్ల కృతజ్ఞతలో మహిమ చెల్లిస్తూ ఉంటాం. కనుక ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేసేటువంటి వాడు ఉంటాడు. కనుక పిల్లరా, అదే ఆశీర్వాదకరమైనటువంటి జీవితము. ఎవరికి ఇచ్చాడు ఆయన? విడువబడినటువంటి వారికి కూడా దేవుడు ఆశీర్వాదకరమైనటువంటి జీవితం. ఎందుకంటే శ్రమల కాలంలో వారు ఈ 144,000 మంది యూదుల చేత వారు మారారు కనుక, తమ వస్త్రాలు ఉతుక్కున్నారు కనుక, పరిశుద్ధపరచబడ్డారు కనుక, వారు దేవుని యొక్క సన్నిధిలో ఆకలి దప్పుకు లేనటువంటి వారుగా దేవుని మహిమపరుస్తూ దేవుని సేవించేటువంటి వారుగా వారు ఉన్నారు. క్రీస్తునందు ప్రియాదేవులారా, 7వ అధ్యాయం ద్వారా శ్రమల కాలంలో యూదుల వల్ల అన్యులు రక్షించబడి వారు కూడా ప్రభువుతో పాటు ఉండి గొప్ప ఆశీర్వాదాన్ని పొందినటువంటి వారు ఉన్నారు. అట్టి కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. తలవంచండి. మహాగణుడు, మహోన్నతుడును, సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన ప్రభువా, నీ వాక్యాన్ని ఎవరైతే విని ఉన్నారో వారందరిలో కూడా నీ ఆత్మక్రియ జరిగించండి. ఇంకా మారు మనసు రక్షణ లేనటువంటి వారు పొందడానికి సహాయం దయచేయండి. నీ ద్వారా మేలు పొందేటువంటి వారు వచ్చు ప్రభువా. నీ రాకడెప్పుడో పోకడెప్పుడో తెలియదు, కానీ జ్ఞానం కలిగినటువంటి వారుగా నిన్ను తెలుసుకున్నటువంటి వారుగా, రక్షణ పొందినటువంటి వారుగా ఈ గొప్ప కార్యాలను వేళ ధరించి మహిమ పొందమని యేసు దివ్యనామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం సదాకాలం తోడేయండి, కాచి కాపాడుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.